మార్నింగ్ న్యూస్ తీసుకుంటే ఉన్నారా వచ్చిందా అప్పుడే తిన్మారు నవీను పేడి బ్యాచ్ అప్పుడే వచ్చింది ఇంత పొద్దున్నే. ఇంకేంటిది కలకాల ఆటోలో 7200 అటు ఇంకా ఉన్నదా 7200 ఏడమనుకున్నది పక్కేసుకొని. అసలు ఈ 7200 అంటే ఏంటో తెలుసా మీకు? ఇక వృధా అయిన కామెంట్లు పెట్టి వృధాగా నవలపాలు కాకుర్రి. ఇక సూపర్ అన్న సూపర్ న్యూస్ అని అబ్దుల్లా పెట్టిండు. థ్యాంక్ యూ అన్నలు. లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ షేర్లు సబ్స్క్రైబ్లు కొట్టండి. ఈ ఛానల్ ని సపోర్ట్ చేసి కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే, సబ్స్క్రైబర్స్ మీదనే ఉన్నది. సపోర్ట్ చేసి ఆ ఛానల్ ని ఎంకరేజ్ చేయండి అని నరేష్ ఎస్జీ పెట్టిండు. థ్యాంక్ యూ నరేష్. మీలాంటి వాళ్ళు కావాలి. నేను మరొక్కసారి చెప్తున్నా, యూ న్యూస్ ఛానల్ ఎదుగుతున్నారంటే, యూ న్యూస్ ఛానల్ కాపాడుకున్నారంటే తెలంగాణ గొంతును కాపాడుకున్నట్టు. మీరు నేను అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పినా, పార్లమెంట్ ఎన్నికల ముందు చెప్పినా, ఇదే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ముందు చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, దేశంలో తెలంగాణ నెంబర్ 1 కావాలంటే ప్రతి ఒక్కరికి ప్రాంతీయవాదము మన తల్లి మీద ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమతోటి తెలంగాణ మీద ప్రేమను ఏర్పరచుకోవాలి. అట్లా ఏర్పరచుకుంటే తప్పించి తెలంగాణ ఈ దేశంలో నెంబర్ 1 కాదు. ఒక్కసారి మళ్ళీ చెప్తున్నా, తమిళనాడును ఒక్కసారి గుర్తు చేసుకోండి. తమిళనాడు రాజకీయాలను ఒక్కసారి పరిశీలించండి. తమిళనాడు రాజకీయాలను కనుక మనం స్ఫూర్తిగా పొందితే తెలంగాణలో ఏ బీజేపీకి కానీ ఏ కాంగ్రెస్ కానీ మనం చోటు ఇయ్యం. ఈరోజు దేశవ్యాప్తంగా కావచ్చు, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు జరుగుతున్న చర్చ ప్రధానమైన చర్చ ఏంటిది? ప్రాంతీయ పార్టీల బలం. ఈరోజు మోడీ అధికారంలోకి వచ్చిందన్నా, లేదా ఇదే రాహుల్ గాంధీకి 243 ఎంపీ సీట్లతోటి ఈ ఇండియా కూటమిలో బలంగా నిలబడ్డా అది ప్రాంతీయ పార్టీల బలమే తప్పించి జాతీయ పార్టీల బలం కాదనేది కూడా మరొకసారి అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రధానమంత్రిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న మోడీకి మన పక్క రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, జనసేనకు వచ్చిన 2, 3, 4 ఎంపీ సీట్లు కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశానికి వచ్చిన 17, 18 ఎంపీ సీట్లు కావచ్చు, ఆ 21 సీట్లు మోడీకి ప్రాణాధారమైనవి, ఆయువు పోషినాయి. ఆయన మళ్ళా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఉపయోగపడ్డాయి. అదే 14 సీట్లు కనుక ఇక్కడ మన లోకల్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ ముఖం చూడకుండా తెలంగాణ ముఖం చూసి ఇచ్చుంటే ఈరోజు కింగులం. మన భారతదేశంలో కింగులం అంటే కింగులం. అక్కంచెలు హుట్టినం ప్రధాని నరేంద్ర మోడీ నడుచుకుంటా ఉరుక్కుంటా హైదరాబాద్కి వచ్చి అయ్యా కేసీఆర్ అని మోకాల మీద ఉండి అడిగేటోడు. ఎంతసేపు కేసీఆర్ ముఖం చూసి బొక్కబోర్ల పడతాను తప్పించి తెలంగాణ ముఖం చూస్తలేరు. రానున్న రోజులలో తెలంగాణ ఎంత అద్మానమైన స్థితిలోకి పోతుందో మీరే కళ్ళారా చూస్తారు. అప్పుడు కానీ మీకు కనీసమైన అవగాహన వస్తుంది. ఒకసారి కామెంట్లు చూస్తే, ప్రాంతం కోసం మాట్లాడేవారు కరువైనారు, మన గొంతు మీద మనమే కత్తి పెట్టి కోసుకున్నాం. నిజమే, మన గొంతు మీద మనమే కత్తి పెట్టి కోసుకున్నాం. కేసీఆర్ను శత్రువుగా చూసి తెలంగాణ గొంతు కోసుకున్నాం మనం. కేసీఆర్ మీద కక్షతోటి తెలంగాణ గొంతు కోసుకున్నాం మనం. ఇక హలో ప్రవీణ్ అన్న, మార్నింగ్ న్యూస్ చేయాలనే ఐడియా ఎలా వచ్చింది అన్న? లేదు బ్రదర్, మేము ఆల్రెడీ 15 సంవత్సరాలుగా మీడియాలో ఉన్నాం కాబట్టి, ఇక పైగా ఈ తెలంగాణ ప్రాంతానికి మరొక యువ రాజకీయం, నవ రాజకీయం కావాలని ఒక ఆలోచనతోటి అదే చింతపండు నవీన్ కుమార్ నేను 6 నెలల పాటు పాదయాత్ర చేసినాం కదా. ఆ క్రమంలో అక్కడ మార్నింగ్ న్యూస్ ఇవన్నీ మేము ఏర్పాటు చేసుకొని ఈ న్యూస్ ద్వారా ప్రజల్లోకి పోయినాం. అదే అప్పటి నుండి ఉన్నదే, కొత్తగా వచ్చింది కాదు. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఏంటిది, రాకేష్ రెడ్డి గ్రాడ్యుయేట్ వాయిస్ ఇన్ అసెంబ్లీ, ఇది పక్కా అసెంబ్లీ కాదు, శాసన మండలి అంటారు దాన్ని. శాసన మండలి, లేకపోతే వేస్ట్ ఆఫ్ ఓవర్ ఓట్స్. ప్రవీణ్ అన్న ఫ్యూ డేస్ నుండి చెప్తున్నాడు సేమ్ థింగ్. అవును బ్రదర్ ప్రమోద్ కోంపెల్లి, కొంచెం మనం చెప్పేది ఇంకా మన తెలంగాణ యువతకు ఎక్కుతలేదు. అంటే ఆ స్థాయి ఆలోచనలకు పోతలేరు వాళ్ళు. ఎంతసేపు కేసీఆర్ దగ్గర ఆగిపోయి కేసీఆర్ శత్రు, కేసీఆర్ కుటుంబం శత్రు, కేటీఆర్ శత్రు, కవిత శత్రు, హరీష్ రావు శత్రు, ఇక్కడనే ఆగిపోతాను. దీనికి పైకి పోయి కేసీఆర్ను మించింది ఒక తెలంగాణ రాష్ట్రం ఉన్నదిరా, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం మనం బతకాలి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటే ఈ 33 జిల్లాల్లో ఉన్న ప్రజలు
అభివృద్ధి చెందినట్టు అనే ఆలోచన వస్తలేదు. ఆగిపోతాను ఒక దగ్గర వాళ్ళు. కేసీఆర్ దగ్గర స్ట్రక్ అయిపోతాను వాళ్ళు. ఇక ఇది పక్కన పెడితే కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకున్న వారు, నాయకుడిగా లేదా ఒక బలమైన చిన్నపాటి లీడర్గా అవ్వాలనుకున్న వారికి ప్రతిపక్షం అనే స్థానం ఒక మంచి ప్లాట్ఫామ్ అని యువత గమనించాలి. అధికార పక్షానికి లీడర్లు ప్రతిపక్షంగా ఉంటేనే మనం ఒక లీడర్గా తయారవుతామని అంటున్నారు అని ఒక కామెంట్ చేసిండు. ఇక్కడ రామరెడ్డి అల్లూరి మల్లిగాడు క్యూ న్యూస్ అమ్ముతున్నాడట. అది అమ్ముతున్నాడు. దాని వెనుక చాలా పెద్ద స్ట్రాటజీ ఉంది. తీన్మార్ నవీను తనకు సంబంధించిన ఆ క్యూ న్యూస్ ఛానల్ని అమ్మకానికి పెట్టిండు. అది ప్రచారంలో ఉన్నది, ఆల్రెడీ మార్కెట్లో సర్క్యులర్ అవుతుంది. ఈ ఛానల్ అమ్మకానికి పెట్టిండు. ఇక నేను దుకాణం మూసేస్తాను అనేది పెట్టిండు. దాని వెనుక ఇంకొక కోణం ఉన్నది, దాని వెనుక. అది ఒక సందర్భం వచ్చినప్పుడు చెప్తాం. సాగర్ చేవెళ్ళ ఎవరు గెలుస్తారో కరెక్ట్గా చెప్పు, కోపంతో కాదు. సాగర్ చేవెళ్ళ ఇక్కడ కోపంతో కాదు, వచ్చిన ఓట్లను మనం విశ్లేషణ చేసుకుంటే ఇంకా దగ్గర ఈ అభ్యర్థికి, ఏది తీన్మార్ నవీన్ అనే ఒక అభ్యర్థికి ఇంకా 32,000 పైచిలకు ఓట్లు రావాలి. ఆ ఓట్లు రెండవ ప్రాధాన్యత ఓటుతోటి లెక్కేసినప్పుడు ఈ కింద ఉన్న అశోక్ కావచ్చు, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఓట్లను లెక్కించవలసి వస్తుంది. అట్లా లెక్కించవలసి వచ్చినప్పుడు బీజేపీ తీన్మార్ నవీన్ కి బద్ధశత్రువే, అశోక్ కు ఓట్లు ఇచ్చిన వాళ్ళు తీన్మార్ నవీన్ కి బద్ధశత్రువులే. అటువంటిప్పుడు ఆయనకు పడ్డ 29,000 ఓట్లు కావచ్చు, ఈయనకు పడ్డ 43,000 ఓట్ల చిల్లర కావచ్చు. దీంట్లో ప్రధానమైన ఈ రెండో ప్రయారిటీ ఓట్లను నవీన్ కి వేసే అవకాశం ఉండదని నాకున్న విశ్లేషణ ప్రకారం చెప్తున్నా. కాబట్టి ఈయనే గెలుస్తాడు, ఆయనే గెలుస్తాడని నేనేం అంజనం వేసి చెప్తలేను, విశ్లేషణ చెప్తున్నా. ఆ ప్రకారం చూసుకుంటే రాకేష్ రెడ్డికి కూడా గెలిచే అవకాశం ఉన్నది అనేది నేను చెప్పదలుచుకున్నా. అది